కొమరంభీం జిల్లా కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం వికాసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొమరంభీం జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలల నుండి 60 మందికి పైగా విద్యార్థులు పాల్గొని ఉపన్యాస పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది గట్టు కుమార్ కార్తిక్ మాట్లాడుతూ ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. యువత దేశ అభివృద్ధి ముందుండి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీదేవి మాట్లాడుతూ ఈ పోటీలలో గెలుపొందిన 5 విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికవుతారని, అనంతరం 3 విద్యార్థులు పార్లమెంటులో జరిగే జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొని అవకాశం పొందుతారని తెలియజేశారు. అనంతరం కొమరంభీం జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలలో నుండి హాజరైన విద్యార్థులు అత్యవసర పరిస్థితికి 50 సంవత్సరాలు భారత ప్రజాస్వామ్యాన్ని పాఠాలు అనే అంశంపై ఉపన్యాసాలు ఇచ్చారు. చీకటి అధ్యాయంగా మారింది. అలాగే ఈ 50 సంవత్సరాలలో ఈ చీకటి అధ్యాయంలో స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ, పౌర హక్కుల రక్షణ అనేది లేకపోయింది. అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కువ విలువైనది స్వేచ్ఛ మరియు పక్షాన భయపడకుండా అన్నింటిలో ముందుండాలని, అలాగే ఈ ఎమర్జెన్సీ అనేది from powers to be exercised. This platform provides you a chance to voice out your opinions, voices filled with ideas, responsibilities and vision of Bharat 2026, which inspires to improve the future of the nation. Let us ignite conversations that inspire actions and encourage meaningful participation in nation building. Dear participants, as you take the floor today, speak with clarity. Your arguments reflect the depth of understanding and respect for diverse perspectives. I congratulate all of you for reaching out to this stage. లలో ఉన్న ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకు కూడా మనం అసలు కార్యాచరణ ఉండవచ్చో తెలుస్తుంది. దేశానికి దేశభక్తులు అవసరం, దేశం కోసం పోరాడే యువత అవసరం. యువత యొక్క దృక్పథం మారాలి, యువత యొక్క ఆలోచన మారాలి. ఒకప్పుడు విద్య అనేది చాలా అందని ద్రాక్షగా ఉండేది. ముఖ్యంగా మాకు ఒక జాబ్ వచ్చిందంటే ఊరు పండగ చేసుకునే వాతావరణం ఉండేది అప్పట్లో. అలాంటివి ఇప్పుడు మీకు వనరులు అయితే ఏంటి, మార్గదర్శకం అయితే ఏంటి, తర్వాత అవకాశాలు అయితే ఏంటి, మొత్తం దేశం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఒకే రకంగా అవకాశాలను అందిపుచ్చుకునే మార్గం మీ చేతిలో ఉంది. అది చిన్న అస్త్రమే అయినా మీరు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు దాన్ని ఈరోజు కష్టపడి దాన్ని మీ భవిష్యత్తు కోసం ఉపయోగించుకుంటే అది మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్ళగలుగుతుంది. కానీ మీరు దానికి బానిసలైతే ఏమవుతుంది, ఒక టైం తర్వాత మీ సమయం అంతా వృధా అవుతుందన్న భావన కలుగుతుంది.
సో పిల్లలందరికీ మరొకసారి కళాశాల తరఫున స్వాగతం పలుకుతూ మీకు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. పిల్లలు నాకు ఇంపార్టెన్స్ ఉందా, నేను మాట్లాడితే ఎవరైనా వింటారా అన్న ఆలోచన మీలో కలగదు. మీరు ధైర్యంగా ముందుకు రావడమే 50% సక్సెస్కి మార్గం. ఆ తర్వాత మిగిలిన మీరు మాట్లాడగలిగింది ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు తప్పకుండా చాలా స్పష్టంగా, నిర్భయంగా, ప్రభావవంతంగా మాట్లాడగలరు. దీనికి నేనే మీకు సాక్షాత్తు ఒక నిదర్శనం. మాట్లాడడం అంటే స్టేజ్ మీదకి రాగానే మనకి మా చేతులు మాట్లాడుతూ అప్పటికప్పుడు మాట్లాడే పరిస్థితికి కూడా మేము చేరుకున్నాము అని అంటే దాంట్లో మనకి అవకాశం అంటే మీరికి రావడమే ఒక ఎత్తు. ఆ తర్వాత మీరు ఎంత ఎత్తుకి ఎదుగుతారో ఈ స్టేజ్లు మీకు అన్ని అవకాశాలని ఇస్తాయి. మరొకసారి వివిధ కళాశాలల నుంచి వచ్చినటువంటి డిగ్నిటరీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మీరు విద్యార్థులని ప్రోత్సహించడమే కాకుండా ఒక మంచి ఇంటిగ్రేటెడ్ వాతావరణాన్ని మనం కాగజ్ నగర్లో ఏర్పరచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లేదు, ఎక్కడ లేదు. ఊర్లో కూడా గ్యాస్ వచ్చింది ఈ అంత్యోదయ స్కీమ్ ద్వారా. సో 2047 కల్లా ఎంటైర్ ఇండియా మొత్తంలో కూడా ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వాలని ఒక లక్ష్య. ప్రాంతంలో నీళ్ళు ఉండకపోతే బిందెలు పట్టుకొని పోయి బిందెలు నీళ్ళు తెచ్చుకుంటాం. సో అట్లా ఉండకుండా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి. థర్డ్ పాయింట్ ఇస్ 5 crore పిఎం ఆవాస్ యోజన. ఇల్లు లేని పేదవాళ్ళకు పిఎం ఆవాస్ యోజన కింద 5 కోట్ల. తెలంగాణలో మనకి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉండే దాంట్లో కూడా పిఎం ఆవాస్ యోజన ఉంది. సెంట్రల్ కాంట్రిబ్యూటింగ్ ఇల్లు. ఫిఫ్త్ వన్ తెలంగాణలో రైతు బంధే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ మ్యామ్ శ్రీదేవి గారికి, దత్తాత్రేయ గారికి, అండ్ ఆల్ ద dignitaries on the dais and also all the students, a warm welcome. Today I would like to give a presentation on Viksit Bharat, mainly Yuva Connect. Ministry of Youth Affairs, Government of India, భారతదేశంలో ఉన్న యువతలందరినీ కూడా కనెక్ట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దానికి ఒక పోర్టల్ ఉంది, దాని పేరే మై భారత్ పోర్టల్. మై భారత్ పోర్టల్ ద్వారానే యూత్ పార్లమెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు డిస్ట్రిక్ట్ లెవెల్ దీంట్లో మీరు సక్సీడ్ అవుతే మీరు స్టేట్ లెవెల్కి వెళ్తారు. ఇది వెళ్ళిన తర్వాత స్టేట్ నుంచి మీరు ఆల్ స్టేట్స్ పార్టిసిపెంట్స్ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళు పార్లమెంట్ జాయింట్ హాల్లో స్పీకర్ ఓం బిర్లా గారి ముందు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు మీరు ప్రెజెంటేషన్ ఇస్తారు. సో ఐ వుడ్ లైక్ టు టేక్ అప్ టు ద ప్రెజెంటేషన్. సో వికసిత్ భారత్ 2047 అనేది ఎందుకుంది మీకు ఎవరికన్నా 1947 వచ్చింది కాబట్టి 100 years విచ్ ఇస్ 2047 లోపు మనం ఇండియా డెవలప్. 47 ఈజ్ అ విజన్ ఫర్ డెవలప్డ్ ఇండియా. దిస్ విజన్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ ఎ ఫుల్లీ డెవలప్డ్ నేషన్ బై ద ఇయర్ 2047. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఫ్యూ ఇయర్స్, ఒక 24 ఏమో ఉన్నట్టుంది, మార్కింగ్ 100 years ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్. Viksit Bharat 2047 is a long-term national vision to make India economically strong, socially inclusive, technologically advanced, and environmentally sustainable. It focuses on overall national development and improving the quality of life for every citizen. Indulo socially inclusive, technologically advanced. మనం టెక్నాలజికల్గా కొంచెం అడ్వాన్స్ అయినా ఒక 10 years ముందు మనకు స్మార్ట్ ఫోన్స్ లేకపోతున్నాయి, బటన్ ఫోన్స్ ఉండేవి. ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, అంటే మనం అడ్వాన్స్ అవుతున్నాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్, అంటే పర్యావరణాన్ని కాపాడుకుంటూ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద టవర్ మనం కట్టినట్లయితే దానివల్ల చాలా పొల్యూషన్ కూడా వస్తుంది. సో పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేయకూడదు. వికసిత్ భారత్ 2047లో ఒక పాయింట్, ఇట్ ఫోకసెస్ ఆన్ ఓవరాల్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవింగ్. టేక్ ప్రైడ్ ఇన్ అవర్ రూట్స్, అంటే మన భారతదేశ మూలాల నుంచి గర్వం పొందాలి, దాని నుంచి మనం అభివృద్ధి సాధించాలి. ఫోర్త్ వన్ ఈజ్ యూనిటీ, ఎంఫసైజింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ టు బ్రింగ్ పీపుల్ టుగెదర్. అంతే కదా, మనం కొట్లాడాం కదా, నేను తెలంగాణ, నువ్వు తమిళ్, మనం ఎట్లేం గొడవ పెట్టుకోం కదా. మనం అట్లా కొట్లాడితే వేరే కంట్రీ వాళ్ళు వచ్చి మనని 1947 కంటే ముందు ఉండేలాగా మళ్ళీ ఇన్వైట్ చేస్తారు. ఫిఫ్త్ వన్ ఈజ్ సెన్స్ ఆఫ్ డ్యూటీ, విచ్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. ఇప్పుడు
ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ ఒక స్టేట్ని ఒక దేశాన్ని డెవలప్ ఒక్కడే చేయలేడు. వాళ్ళ ప్రభుత్వం ఒకరు చేయడమే కాదు. సివిక్ సెన్స్ టు ద సిటిజన్స్ ఈజ్ ఆల్సో మస్ట్ ఇంపార్టెంట్. స్వచ్ఛ భారత్ అని మోడీ గారు ఒక అభియాన్ తీసుకొచ్చారు, మీ అందరికీ తెలుసు కదా. ఆయన తీసుకొచ్చి ఆయన క్లీన్ చేస్తాడు కదా అని చెప్పి రోజు మనం ఇంటి బయట చెత్త అట్లే వేస్తుంటే ఆయన వచ్చి క్లీన్ చేయడుగా. అంటే మనం కూడా క్లీన్ పాటించాలి కదా. ట్రైన్లు వస్తుంటే పక్కన పడేయడం, బస్సులు వస్తుంటే అట్లా ఏం చేయకుండా, లేకపోతే దాన్ని క్లీన్ చేయడానికి మళ్ళీ వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది మన పాకెట్ నుంచే పోతాయి. దట్ ఈస్ దిస్ పాయింట్, సెన్స్ ఆఫ్ డ్యూటీ. వెన్ దీస్ ఆర్ ద పంచ ప్రాణ్. ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే అప్పుడు స్పీచ్ ఇచ్చారు. లెట్స్ అండర్స్టాండ్ దిస్ బెటర్ అనేది ఏంటంటే ఈ 5 పాయింట్స్, మనకు పైన ఉన్న 5 పాయింట్స్. వెన్ వీ కమ్స్ టు 11th యొక్క పాలన్ కర్నా అంటే మీ డ్యూటీస్, మీ డ్యూటీ ఏంటి యాజ్ ఎ స్టూడెంట్. సబ్కా వికాస్ అంటే ఈ వికసిత్ భారత్ 2047 విజన్లో ఇండియా లేకపోతే ఒకటే స్టేట్, ఒకటే రీజన్, ఒకటే కమ్యూనిటీ కాకుండా అందరితో పాటు అభివృద్ధి చెందడం అనేది సబ్కా సాత్ సబ్కా వికాస్. ద థర్డ్ పాయింట్ ఈస్ జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. కొలోనియల్ మైండ్ సెట్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సెకండ్ పాయింట్ ఆఫ్ పంచప్రాణ్. కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ అంటే ఫ్రీడమ్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిన కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 20 మార్క్స్. సో ఎంతమంది కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ని చదువుకున్నారు? కానీ లిఫ్ట్ టు ఎడ్యుకేషన్, మిమ్మల్ని చదువుకోకుండా ఎవరు ఆపలేరు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మిమ్మల్ని మాట్లాడకుండా ఎవరు ఆపలేరు. ఇఫ్ ఎనీథింగ్ అగేన్స్ట్ యూ, యూ క్యాన్ ప్రొటెస్ట్ ఇన్ అ పీస్ఫుల్ మేనర్, నో వన్ కెన్ స్టాప్ యూ. సో కాన్స్టిట్యూషన్ కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇప్పుడు కల్ప్ చూసిన తర్వాత ఎవాల్వ్ ఇన్ టు జన్ భగీరథ ఆందోళన్. జన్ భగీరథ ఆందోళన్ అంటే పీపుల్స్ పార్టిసిపేషన్. హౌ క్యాన్ ద యూత్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ ఉంటుంది. మనం చెప్తున్నాం డెవలప్ చేయాలని, కానీ అది ఎట్లుంటుందో తెలుసుకోవాలి ముందుగా. దట్ ఈస్ ద నెక్స్ట్ స్లైడ్. సస్టైనబుల్ డెవలప్మెంట్, సోషల్ సెక్టర్ రిఫార్మ్స్, ఆత్మనిర్భర్ భారత్, సశక్త్ భారత్. ఇండియాకి వచ్చి డెవలప్ చేద్దాం అనుకుంటాడు, బట్ ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్లో ఇండియాలో డెవలప్మెంట్ ఎందుకు జరగదనేది సినిమాలో ఉంటుంది. ఈ 2047 వికసిత్ భారత్ ఐడియా కూడా ఇతను ఎందుకు పెట్టిరంటే, అంటే నాకు అనిపిస్తుంది చెప్తున్నా, ఆ రేంజ్లో డెవలప్మెంట్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ లాగా మనం చూడొచ్చు. ఇందులో వూపింగ్ 11.21 lakh crore బడ్జెట్ ఫర్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ 2025 అంటే 11.21 లక్షల కోట్లు భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి కేటాయించినటువంటి